డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని దళిత ప్రభుత్వేతర సంస్థ అధ్యక్షులు గిరిజన మరియు వెనుకబడిన తరగతుల మరియు నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత మరియు గొప్ప సామాజిక సంస్కర్త డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. 1891 ఏప్రిల్ 14న జన్మించిన డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతిని మనం జరుపుకుంటున్నాము అని, ఈ రోజు కేవలం ఆయన జీవిత వేడుక మాత్రమే కాదు, సమానత్వం, న్యాయం, విద్య మరియు అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేస్తుంది అన్నారు. భారతదేశం అంతటా పాఠశాలలు మరియు కళాశాలలు ప్రత్యేక ప్రసంగాలు, వ్యాస పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు అన్నారు. నేటికి మనం ఆయన ప్రభావాన్ని ప్రతి చోటా చూస్తున్నాము అని, ఆయన పేరు మీద ఉన్న పథకాల కింద చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్లను పొందుతున్నారని అన్నారు. దాదాపు ప్రతి పట్టణం మరియు నగరంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తేజావత్ బెల్లయ్య నాయక్, మంద కుమార్ మాదిగ, బైరబోయిన జయాకర్, ఈవి శ్రీనివాసరావు, దళిత ప్రభుత్వేతర సంస్థ అధ్యక్షులు, గిరిజన మరియు వెనుకబడిన తరగతుల మరియు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.